ప్రేమిస్తే ఏమవుతుంది మూడవ భాగం. రెండవ భాగంలో రామచంద్రం రాకతో రామ్మూర్తి ఇంట్లో సందడి మొదలవుతుంది. దుర్గ అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతను ప్రమీల పట్ల ఆకర్షితులవుతాడు. ఇక ప్రమీల గుళ్ళో రమేష్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. జాకెట్లో పెట్టుకున్న ఉత్తరం తడితడిగా తగులుతుంటే గుండెల్లో సూదులు గుచ్చుకున్నట్టున్న ఆ బాధ మధురంగానే ఉంది. రమేష్ స్పర్శతో ఉడుకెక్కిన రక్తంతో గుండె విపరీతంగా కొట్టుకుంటూనే ఉంది. తొలిసారిగా అందుకున్న ప్రేమలేఖ హృదయ స్పందనని ఎక్కువ చేస్తోంది. చదవమని మనసు తొందర చేస్తోంది. ఆ అనుభూతి వింతగా వేడి రక్తంతో పరవళ్ళు పెడుతోంది. రాత్రి 10 దాటుతోంది. అందరూ అలవాటుగా పడుకున్నారు. రామూర్తి పెట్టే గురకతో సొమ్మసిల్లినట్లు పడుకుంది తులసమ్మ. గుమ్మం బారగా కోడిగుడ్డు లైటు మిణుకు మిణుకుమంటోంది. ప్రసాద్ ఇంకా ఇంటికి రాలేదు. నెలాఖరు రోజుల్లో సూర్యుడితో రావటం మామూలే, లేకపోతే ఆ రోజు గిన్నె పొయ్యి మీద ఉడకదు. అందుకే రేపటి గురించిన ఆలోచన లేకుండా అందరూ నిశ్చింతలో ఉన్నారు. ఎప్పటిలా ఉడుకు పట్టిన అన్నంలా లేదు ప్రమీల మనసిప్పుడు. శాంతి లేని ప్రమీల మనసులో ఎప్పట్లా ఇప్పుడు ఇంటి కోసం నిద్రాహారాలు మాని అశాంతిలో ఉడికిపోయే ప్రసాద్ కనిపించటం లేదు. ఆ మనసు అప్పుడే రేపటిని వదిలేసి భవిష్యత్ లోపలికి చొచ్చుకుపోయింది. నిద్ర రాని రామచంద్రం చుక్కల్లోకి అదే పనిగా చూస్తున్నాడు. మడత మంచం చప్పుడికి దుర్గ కళ్ళు తెరిచినట్లు చూస్తోంది. చదువుతున్న పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకొని తల దగ్గరున్న దీపం బత్తి తగ్గించి చీకట్లో మెరుస్తున్న రామచంద్రాన్ని చూస్తూ అలవాటుగా నిట్టూర్చింది. వచ్చిన కొత్తల్లో రామచంద్రం మంచం వరండాలోనే ఉండేది. రామ్మూర్తితో కబుర్లు చెప్తూ లాంతరు వెలుతురులో తన పని చూసుకుంటూ ఊక్కొడుతూ నిద్రపోయేవాడు రామచంద్రం. రాత్రిపూట సెక్స్ సాహిత్యానికి అలవాటు పడిన దుర్గకి రామచంద్రం మంచం పక్కగా కింద పక్కేసుకొని పడుకోవటం ఉభయతారకంగా అనిపించింది. రామచంద్రానికి మటుకు ఇబ్బందిగా ఉంది. చీకట్లో కూడా దుర్గ కళ్ళు తనని వెంటాడుతున్నట్లు అనిపించి గొంతు తడారిపోయింది. ఇదిగో మంచినీళ్లు. దుర్గ చేతి మీద అర్ధరాత్రి మంచినీళ్ళు అందుకోవడం, ఆత్రంగా ఆవిడ వేళ్ళు వేడిగా తన చేతిని అంటుకోవటం, ఆ తర్వాత దుర్గ నిట్టూర్పులు చిరుమంటలా తన గుండెను తాకటం. ఈ అశాంతి భరించలేక గాలి కావాలంటూ మంచాన్ని కిందికి జరుపుకొని హాయిగా గాలి పీల్చుకున్నాడు. అందుబాటులో ఉన్న అవకాశం పోయిందని దుర్గ వేడి రక్తం గుండెల్లోకి చిమ్మిన అవకాశం రాకపోదన్న ఆశని గుండెల్లో దాచుకుని కలత నిద్రకు అలవాటు పడింది. తెల్లవారితే ఉత్తరం చదివే అవకాశం తనకు దొరకదు. అవకాశాన్ని దొరికించుకున్నా అంతవరకు ఆగే ఓర్పు ప్రమీలలో మిగిల్లేదు. కట్నాల మార్కెట్లో ఎంతో ధరకి నిలబడగల రమేష్ కావాలని తనని కోరుతున్నాడు. తన స్థితిగతులు తెలుసుండి బాలవితంతో అని తెలిసి సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన కూడా మొన్నటిదాకా తండ్రి చాటు బిడ్డైన రమేష్ కేవలం తన మీద ప్రేమతో అన్నింటినీ అందరినీ త్యాగం చేసి సమాజంలో తన కోసం ఒంటరిగా నిలబడబోతున్నాడు. దానికి తన అనుమతిని అర్థిస్తూ ఉత్తరాన్ని అందించాడు. రేపంటే ఆశలేని, సుఖపడే గీత లేని, కలలో కూడా ప్రగతి లేని తన జీవితం మీద విరక్తి పుడుతోంది. రమేష్తో పరిచయం పెరిగాక వ్యర్థమైన తన జీవితం వెక్కిరిస్తూ ఎదుట నిలిచింది. ఇక క్షణం కూడా వ్యర్థం కాకూడదు అనే ఆరాటం ప్రమీలని పిచ్చిదాన్ని చేస్తోంది. చల్లని వెన్నెల్లో వెచ్చని రమేష్ స్పర్శలాగా అతని ఉత్తరం స్పందనని ఎక్కువ చేస్తోంది. ఇక ఆగలేనట్టు మెల్లగా లేచింది. ఏమీ తోచక మంచినీళ్లు తాగి వస్తున్న ప్రమీలకి గుడ్డి వెలుగులో పాత ఆంధ్రజ్యోతి కనిపించింది. నీకు నిద్ర రావటం లేదా? బద్ధకంగా ఆవలిస్తూ పత్రికను దీపాన్ని తీసుకువెడుతున్న ప్రమీలను విచిత్రంగా చూస్తూ అంది దుర్గ. రావటం లేదు, తొణక్కుండా అంది ప్రమీల. మళ్ళీ ఒకసారి చూసి మగతలోకి జారుకుంది దుర్గ. చేతులు వణుకుతుంటే, గుండె అదురుతుంటే ముచ్చెమటలతో ఉత్తరాన్ని విప్పింది ప్రమీల. పుస్తకం మధ్యలో పెట్టి దిక్కులు చూసింది. వాతావరణం అనుకూలంగా ఉంది. ఊపిరి బిగబట్టి చదవటం మొదలుపెట్టింది ప్రమీల. అలసటగా కళ్ళు మూసుకుంది కవిత. కలతపడ్డ మనసు మూగపోయినట్లయింది. ముందుకు సాగే కలం నిస్సత్తువతో ఆగిపోయింది. మనసుకు మబ్బు పట్టినట్లయింది. ఫ్యాను మెత్తగా తిరుగుతున్న గాలి స్తంభించినట్టు చిరుచెమటలు పట్టాయి. నల్లటి మబ్బు తునకల గోపాల ఆకారం నిలువెల్లా ఆక్రమించినట్లయింది. క్షణం ఊపిరాడలేదు కవితకి. గోపాల్! కవిత కంటి కొసన బలవంతాన తొంగి చూస్తున్న బిందువులు కసిగా గొంతులోకి దిగాయి. పీడకల్లాంటి దృశ్యాలు కళ్ళ ముందు నిలిచాయి. నమస్కారం అండి, నా పేరు గోపాల్.
చేతులు జోడించాడు గోపాల్. ఆదరంతో లేచి నిలబడింది కవిత. మొన్న మీ సన్మానం రోజున తడబడుతున్న గోపాల్ని అభిమానంగా చూసింది. అవును, గుర్తుంది. అందరిలోకి ప్రత్యేకంగా నా నిలువెత్తు లిల్లీ పూల మాలను నా మెడలో వేసి అభినందించారు. కూర్చోండి. కవితకు తను గుర్తున్నాను అన్న తృప్తి గోపాల్ కళ్ళల్లో వెలుగును నింపింది. కాఫీ, గోల్డ్ స్పాట్ హుందాగా అడుగుతోంది కవిత. వద్దండి, ఆ రోజున జనంలో మిమ్మల్ని ప్రత్యేకంగా అభిమానించలేకపోయాను. అందుకనే పనిగట్టుకుని వచ్చాను. భలేవారు, నాకు ఇష్టమైన లిల్లీ పూలమాల వేసి పైగా ప్రత్యేకంగా అభిమానించలేకపోయానంటారేం? అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నాను. అది నా అదృష్టం. ఏదో పత్రికలో మీతో జరిపిన ఇంటర్వ్యూలో మీకు లిల్లీ పూలంటే ప్రాణమని చదివాను. అతని కళ్ళ నిండా అభిమానం కనిపించింది. ఆ అదృష్టం నాది అనుకుంటున్నాను. ఒక రచయిత లేదా ఒక రచయిత్రి మీద ఇంత అభిమానాన్ని పెంచుకోవటం చాలా అదృష్టం. గోపి పేరుతో కథలు రాసేది మీరేనా? అర్ధోక్తిగా అంటూ కాఫీ అందిస్తున్న కవితను విస్మయంగా చూశాడు గోపాల్. అతని కళ్ళ కాంతి సూటిగా కవిత గుండెను తాకింది. మీ కథలు నేను చదువుతూనే ఉంటాను, బావుంటాయి. కవితని జన్మ తరించినట్టు చూశాడు గోపాల్. ఈసారి నిజంగా అదృష్టవంతుణ్ణి. ఏదో రచయితగా నాకు పేరుందనుకున్నానే గాని నా అభిమాన రచయిత్రి కూడా గుర్తుంచుకునే స్థాయికి ఎదిగానని ఇప్పుడే తెలుసుకున్నాను. గోపాల్ మొహంలో తృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కళ్ళల్లో ఆనందం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. మీ అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు, మనస్ఫూర్తిగా అంది కవిత. నేను ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయి ఈ ఊరొచ్చానండి. ఈ ఊరు వేశారని వినగానే ముందర మీరు గుర్తుకొచ్చారు. ఇన్నాళ్ళు మీ రచనల వల్ల మీరంటే అభిమానాన్ని పెంచుకున్నాను, ఆత్మీయతను దాచుకున్నాను. పరోక్షంగా మీ గురించి విన్నాను, ప్రత్యక్షంగా మిమ్మల్ని చూడాలని తహతహలాడాను. పనుల వల్ల మిమ్మల్ని చూడలేకపోయినా అభిమానులు మీకు సన్మానం చేస్తున్నారని విని ఆనందంతో రెక్కలు కట్టుకుని వాలాను. అభిమానం ఆపుకోలేని గోపాల్ కళ్ళు చెమర్చాయి. నిన్నటి అభినందన సభలో నిలువెత్తు మాలతో, కళ్ళ నిండుగా ఆరాధనతో అందరినీ నెట్టుకుంటూ తనని సమీపించిన ఆకర్షణీయమైన గోపాల్ రూపం మళ్ళా కవిత ముందు నిలిచింది. అప్రయత్నంగా తను తల వంచటం, అతను మాల వేస్తుంటే మంత్రముగ్ధలా కళ్ళప్పగించి చూడటం, అతని వేళ్ళు మెడను తాకుతుంటే, కళ్ళు గుండెను మీటుతుంటే అనుభవం లేని స్పందనతో కరతాళ ధ్వనుల మధ్యన అతని అభినందనలు స్వీకరించటం కవితకు గుర్తొచ్చి మొహం ఎర్రబడింది. ఆ సంఘటన తన జీవితాన్ని ఏదో మలుపుకు తిప్పుతుందని అప్పుడు అనిపించలేదు. ఆ తరువాత ఆలోచనే భరించలేని కవిత అదే పనిగా కాలింగ్ బెల్ నొక్కుతున్నా ఎదుటి మనిషిని గుర్తించే స్థితిలో లేదు. ఆదుర్దాగా అడుగుతున్న రామాన్ని అయోమయంగా చూసింది. ఎందుకు పిలిచావు? చటుక్కున కాలింగ్ బెల్ మీద చెయ్యి తీసేసింది కవిత. డాడీ ఊరు నుంచి ఎప్పుడొస్తారు? తన గొంతు తనకే పీలగా వినిపించింది. 10 రోజులు పడుతుందేమో. రామాన్ని నిస్సహాయంగా చూసింది కవిత. ఎలా? మనసు బాగాలేదు రాము. డాడీ ఉంటే కాస్త రాయాలనిపించేది. ఇంత ఇంట్లో ఏమిటో మూడ్ బాగాలేదు. నవల 10 రోజుల్లో పూర్తి చేయాలి. బేలగా చూస్తోంది కవిత. అదేమిటి, మామూలు రచయిత్రలా అలా కంగారు పడతావెందుకు? నువ్వు పూర్తి చేసి తీరాలన్న రూల్ ఎక్కడుంది? అప్పుడే అనౌన్స్మెంట్ మొదలై 15 రోజులైంది. రాసినంత వరకు పంపించేయి కవిత, మిగతాది తాపీగా రాసుకోవచ్చు. నవ్వింది కవిత. నాకలా ఇష్టం లేదు రాము. నేను చెప్పదలుచుకున్నది, రాయదలుచుకున్నది మొత్తం ఒకే బిగిలో ఒకే మూడ్లో రాసేస్తానంతే. కొంతమందిలా పాయింట్ లేకుండా ఉన్న పేరును ఎరగా వేసి నవల ఊరికే పెంచుకుంటూ పోవటం నాకు ఇష్టం లేదు. ఎక్కడిదక్కడ అయిపోయిందనిపిస్తే హాయిగా ఉంటుంది. లేకపోతే ఈ తాపత్రయమంతా ఎందుకనుకున్నావు? కవిత తత్వం తెలిసిన రామం మాట్లాడలేదు. కవితకున్న పేరుకి, ఓపిక్కి వారానికో నవల వ్రాసిన పబ్లిష్ చేయటానికి పోటీల మీదున్నారు పబ్లిషర్సు. పత్రికా సంపాదకులు రాయగా బావుండదని తప్పనిసరిగా రాస్తుంది. అదైనా స్పందన ఉంటేనే, రాయాలనిపిస్తేనే రాసింది మటుకు పాఠకుల మనసుల్లో స్థిర స్థానం ఏర్పరచుకుని ఉంటుంది. ఎంతమంది రచయిత్రులు వచ్చినా, ఎవరి అవార్డులు అందుకున్నా కవితకి లక్షలాది పాఠకుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆ రచనలకి సాహితీ పుటల్లో ప్రముఖ స్థానం ఉంది. ఏం రామం, ఏం చేయమంటావో చెప్పు? కవిత అడుగుతుంటే ఏమీ చెప్పలేకపోయాడు రామం దూరపు బంధువైన నారాయణరావు గారికి నమ్మకమైన బంటు. ఆయన ద్వారా చదివి పైకొచ్చిన విశ్వాసం, అణువణువున నింపుకున్న విశ్వాసపాత్రుడు. నారాయణరావు గారి దృష్టిలో నిజమైన ఆత్మీయుడు. అదే ఆత్మీయతతో ఒకే చోట పెరిగారు కవిత, రామం. నారాయణరావు గారు లేని సమయంలో కవిత బాధ్యతను
తన ధర్మంగా అతి పవిత్రంగా స్వీకరిస్తాడు రామం. ఆ అనుబంధానికి నిర్వచనం లేదు. ఆ బంధాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రామానికి కవిత ఉన్నతి కావాలి, కవిత ఉచ్చస్థితి కావాలి. అవి అందుకున్న కవిత స్థానం ఏనాడు ఏ విధంగానూ దిగజారకూడదు. కవిత పేరు ప్రతిష్టలకు భంగం రాకూడదు. దానికోసం రామం ఏమైనా చేస్తాడు. అందుకే కవితకి మొదటి నుంచి ఆపేక్ష, అభిమానం. మనసులో ఆలోచనలేవి పెట్టుకోకుండా కామ్గా రాసే కవిత ఇంతకాలం రాయలా? ఏమో, అసలు డాడీతో నేను బెంగళూరు వెళ్ళిపోతే బాగుండేదేమో. ఈ నవల ఒకటి ఉంది కదా, పూర్తి అయితే గాని నిద్ర పట్టదు. కానీ పూర్తవటం లేదు. అయితే ఏం చెయ్యాలని ఆశ్చర్యంగా చూశాడు రామం. కవిత గొంతులో ఏదో నిశ్చయించుకున్న స్థిరత్వం చూచాయగా వినిపిస్తోంది. ఇంకో వాతావరణంలో రాయగలనేమో సందిగ్ధంగా అంది కవిత. అంటే ప్రశాంతమైన కొత్త వాతావరణం కావాలి. ఈ నవల ముందు పూర్తి కావాలి. అరుణ పబ్లికేషన్స్ వాళ్ళు మాట తీసుకువెళ్లారు. నిస్సహాయంగా ఆగింది. రామం, పోనీ ఏదైనా మంచి హోటల్లో రూమ్ బుక్ చేస్తావా? తెల్లబోయాడు రామం. నీకేమైనా మతిపోయిందా? ఇంత పేరు ప్రతిష్టలుండి అందుకనే ఎవ్వరికీ నా ఎదుటనే ధైర్యం ఉండదు. అలా అనిపించుకునే అవకాశం ఎవరికైనా మనం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అనుకున్నందువల్ల మనకొచ్చే నష్టమేముంది? డాడీ ఉంటే ఎలానో కుదరదు, అసలు అవసరమూ రాదు. అదీగాక ఈ నవల్లో హోటలు, లాడ్జీ వాతావరణం గురించి కొంత రాయాలి. అందుకని స్వయంగా చూడాలి. లేకపోతే న్యాయం చేయలేను. బావుంది, మనం దిగేది ఖరీదైన హోటల్లో. అటువంటి హోటల్లో దిగదగ్గ క్యారెక్టర్సు ఇప్పటి నవల్లో లేవనుకుంటాను. ఎప్పటికప్పుడు కవిత నవలని కాపీ చేస్తున్న రామం సందిగ్ధంగా అన్నాడు. లేవు, కానీ మనుషులు ఖరీదైన బుద్ధులు చౌకబారు కాకుండా ఉంటాయా? డబ్బుతో ఏసీ రూమ్స్ కొనుక్కోగలరు, కానీ ఏదిచ్చి క్యారెక్టర్స్ కొనుక్కుంటారు? జోరుగా ఉన్నప్పుడు మామూలు లాడ్జెస్ కూడా 1-2 గంటలు బుక్ చేసి ఆ వాతావరణాన్ని కనిపెడతాను. ఈ నవల్లో ఈ సంఘటనలు రాయకపోయినా ముందు ముందు ఉపయోగపడుతుంది. నాకు చేంజ్గా ఉంటుంది. డాడీ ఉంటే ఈ అవకాశం రాదు. ప్లీజ్. ఏమనాలో తోచలేదు రామంకి. అన్నీ తెలుసుకున్న పెద్ద రచయిత్రి పసిపిల్లలా మాట్లాడుతున్నట్లు అనిపించింది. కథల కోసం, థీమ్స్ కోసం మామూలు లాడ్జెస్ చుట్టూ తిరిగితే ఈ పేరుపడ్డ రచయిత్రి పేరు నలుగురి నోళ్లల్లో ఎన్ని విచిత్ర రూపాల్లో నలుగుతుందో ఎవరికి తెలుసు? పేరు నాశనం చేద్దామన్న లక్ష్యంతో తాచుపాములా తిరుగుతున్న అసూయాపరులు, శ్రేయోభిలాషులు అంటున్న వారి నోళ్లను ఎలా కట్టివేయగలం? తన పక్కన కవితను చూసి, అది లాడ్జెస్ ముందు చూసిన పెద్ద మనుషులు ఊహాగానాలకు, విచిత్ర ప్రచారాలకు అడ్డు ఆపు ఉంటుందా? అది కవిత భవిష్యత్తుని నాశనం చేయకుండా ఉంటుందా? చాలామంది రచయితలు, చిత్రకారులు ప్రశాంతత కోసం హోటల్స్లో బస చేస్తారని తెలుసు. కానీ రంగుటద్దాలతోనే చూడగల వారికి కవితలోని స్వచ్ఛత ఎలా అర్థమవుతుంది? డాడీకి, నీకు అందరూ తెలుసున్న వాళ్లేగా కవిత. బావుండదేమో. భయపడుతున్న రామంకి సమాధానంగా నిర్లక్ష్యంగా నవ్వింది కవిత. పోనీ ఇంకో ఊరికి వెడదాం. వెళ్ళటం మాత్రం తప్పదు. ఆ నిశ్చయానికి తిరుగులేదని తెలుసు రామంకి. కానీ మెల్లగా అన్నాడు, మరోసారి ఆలోచించుకో కవిత. అందరూ అనుకుంటారనేగా తప్పు చేయటం లేదని నా అంతరాత్మకు తెలుసు. నా కర్తవ్యం నాకు ముఖ్యం. లాడ్జీలో కూర్చుని కథలు రాసి పిచ్చి కుక్క లాంటి సమాజానికి పిచ్చి మరింత ఎక్కువ చేస్తానని తెలుసు. కానీ ఇవేవి నన్ను కాటు వెయ్యలేవు రామం. ఎందుకంటే వాళ్ల నోటికి అందని అంతస్తులో ఉన్నాను నేను. ఇప్పటి నా నిర్ణయం నా మెట్టును కిందికి జార్చవచ్చు, కానీ నైతికంగా కాదు. లోకం దృష్టిలో కావచ్చు, కానీ నేను కేర్ చెయ్యను. నన్ను నలుగురు అసహించుకున్నా నలుగురికి ఉపయోగించే రచనలు చేయాలంటే ఇటువంటి అవకాశం వచ్చినప్పుడైనా కొన్ని వాతావరణాలకి సన్నిహితం కావాలి. తప్పదు. కాగితాలు సర్దుకుంటున్న కవితని చూస్తూ ఉండిపోయాడు రామం. హలో హలో రామం, ఏం చేస్తున్నావు? రూమ్లో తోస్తోందా? నా సంగతికేం, ముందు నీ సంగతి చెప్పు కవిత. నవల రాయగలుగుతున్నావా? మూడ్ బాగుందా? ఇప్పుడే రాద్దామనుకుంటున్నాను రామం. ఇందాక ఆ వెధవ హోటల్కి వెళ్ళాం కదూ. నువ్వు రూమ్ బుక్ చేస్తుంటే 4 గంటలకి రూమ్ ఎందుకని? అడ్డమైన విధవలు నా వంక అదోలా చుట్టమే. చాలు బాబు, చాలు. ఆ విధవలాడ్జీ అనుభవం ఒక్కటి చాలు. అది సరే, నిన్ను నన్ను కలిసి ఎంత అసహ్యంగా చూశారో తెలుసా? ఏం అన్నా చెల్లెళ్ళు కాకూడదా? పసిపిల్లల ఆవేశంగా అంటుంటే నవ్వొచ్చింది రామంకి. ఎందుకు కాకూడదు? కానీ అక్కడికి వచ్చేవాళ్ళు ఏ రకమైన మనుషులో నీకు తెలుసు. కావాలని ఆ వాతావరణం చూడాలని వచ్చావు. నేను చెప్పలేదా కవిత, తాటి చెట్టు కింద పాలు తాగొద్దని? రామం బాధగా అంటుంటే పెద్దగా నవ్వింది కవిత. ఎందుకంత కొంప మునిగినట్టు బాధపడతావు? దానివల్ల నష్టం లేదన్నానుగా. కాకపోతే చిన్న ఎక్స్పీరియన్స్.
ఈ పెద్ద హోటల్లో మటుకు కౌంటర్లో వాళ్ళ మనస్తత్వాల్లో తేడా ఏం లేదు. కాకపోతే ఖరీదైన డ్రెస్లో ఉన్నారంతే. ఒక ప్రముఖ రచయిత్రి ఎవడినో తీసుకుని హోటల్లో మకాం పెట్టిందని ప్రచారం చేస్తారు. పోనీ నాకు పెళ్లి కాదనే బెంగ లేదుగా. నా మీద నీకు డాడీకి నమ్మకం ఉంది బస్. తెల్లబోతూ వింటున్నాడు రామం. లక్షలాది పాఠకుల సమస్యలను తీర్చి, ఎందరి జీవితాలను తన రచనల ద్వారా తీర్చిదిద్ది, ఎందరిలోనో అనూహ్యమైన మార్పులు కలిగించి, అందరి హృదయంలో చెరగని స్థానం ఆక్రమించిన ఆంధ్రుల అభిమాన రచయిత్రి కవితేనా మాట్లాడేది అనిపించింది. ఇంత అమాయకంగా తనని గురించి ఆలోచించుకొని ఈ రచయిత్రి హృదయపు లోతును, కలం పదునును అంచనా వెయ్యలేక అయోమయంలో పడిపోయాడు రామం. ఆలస్యంగా లేచిన ప్రమీలను అందరూ ఆశ్చర్యంగా చూశారు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ఏదీ తేల్చుకోలేకపోతున్న ప్రమీల మతిస్థిమితం తప్పినట్టుంది. ఏదో తేల్చుకోవాలన్న తపనతో అనిశ్చయంగా ఉంది. రాత్రి ఒక స్థిర నిశ్చయంతో నిద్రపోదామనుకున్న నిద్ర రాని కళ్లకు మండే నలుసుల్లా కనిపిస్తున్నారందరూ. పిల్లలతో బాటే పెంచుకుంటూ వచ్చిన వంశ గౌరవం పుట్టుక్కున తెగే దారంలా కనిపిస్తోంది. తరతరాల సాంప్రదాయం కాళ్లకు బంధాలు వేస్తోంది. ఈ సాలెగూట్లో బందీని చేస్తోంది. తన ఒక్కదాని వల్లే ఈ కుటుంబ గౌరవం బజార్న పడబోతుందా? గౌరవాన్ని కాపాడాలని కోరికలు చంపుకొని జీవోత్సవంలా ఈ ఇంట్లో మగ్గిన దుర్గా వాళ్ళు నిలబడతారన్న నమ్మకం ఉందా? తనకు మటుకు కోరికలు వాంఛలు ఉండకూడదా? వాటిని అణుచుకుని ఉన్న అంధకారమయమైన ఈ ఇంట్లో ఏ ఒక్క మనిషికి భవిష్యత్ అనేది కంచు కాగడాతో వెతికినా కనిపించదే. కోరికలు ఆశలు తీరే మార్గం లేదే. తనలా కనీసం ఆలోచించగలిగే ఓపిక శక్తి ఈ ఇంట్లో ఎవరికి కూడా మిగిలి లేవే. దుర్గ ఏదో రోజున ఈ బంధాలు తెంచుకుంటుంది, బజార్న పడుతుంది. అప్పుడు మటుకు వంశగౌరవాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందా? మిగతా పిల్లలకు పెళ్ళిళ్ళవుతాయా? ఏది లేకపోయినా తండ్రి గొంతులో శ్లేష్మంలాగా తండ్రి గుండెంత సనాతన కల్మషం పేరుకుపోయింది. చీకటి రొచ్చులో, దోమల రొదలో, పొత్తిగుడ్డల కంపులో తాళి కట్టిన పెళ్ళాం తాలూకు అస్థిపంజరాన్ని ఆకలిగా ఆక్రమించి బాధ్యతను మరిచి చివరికి ఆ ఉద్రేకంలోనే రోగిష్టివాడిగా మంచాన పడి తన కోరికల కోసం పెంచుకున్న సంసారాన్ని, పిల్లల కోరికలను అడ్డంగా పడేసిన నిశ్చింతగా నిర్భయంగా కళ్ళు మూసుకుని నిద్రపోగల తండ్రి. దాంపత్యం అంటే తెలియని వయసులో మోడుబారిన పెద్ద కూతురికి వయసుతో పాటే కోరికలు పెరుగుతాయని, వాటిని అణుచుకుంటే అది మనిషిని నిలువున దహించి వేస్తుందని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం మోడువారిన దానికి కోరికలు ఉండకూడదు, భవిష్యత్ అంటూ ఉండకూడదు. జీవితాంతం చాకిరీ చేస్తూనే కోరికల అగ్నిలో ఉడుకు రక్తాన్ని దారుణంగా బలిపెట్టాలి. వృద్ధాప్యాన్ని కొని తెచ్చుకోవాలి. మృత్యువు కోసమే జీవితాంతం ఎదురు చూడాలి. అప్పుడే కుటుంబ గౌరవం నిలుస్తుంది. అప్పుడే సాంప్రదాయం నిలబెట్టిన ఖ్యాతి మిగులుతుంది. అది ఒక్కళ్ళ చేతిలోనే ఉందా? తన ఒక్కదాని చేతిలోనే ఉంది. నీళ్లు తోడుతూ ఒరగబోతున్న ప్రమీలని గాబరాగా పట్టుకున్నాడు రామచంద్రం. ఏమిటైంది ప్రమీల? కళ్ళలోకి గుచ్చి చూస్తున్న రామచంద్రం చేతుల్లో ప్రమీల భుజాలు బలంగా పట్టుబడిపోయాయి. చాలాసేపటి నుంచి ప్రమీలనే గమనిస్తున్న రామచంద్రం ఇటువంటిదేదో జరగబోతుందనే అప్రమత్తతతో ఉన్నాడు. లేచిన దగ్గర నుంచి ప్రమీల వైఖరి అదోలా ఉంది. అర్థం కాకుండా ఉంది. ఎడారిలో పూచిన గులాబీలా ప్రకృతికి విరుద్ధంగా బ్రతుకుతున్న ప్రమీల విశ్వామిత్రుడి సృష్టిలా ఎడారిలోనే పూచినట్టుంది. ఆవిడికి ఇంట్లో చల్లని ఆదరణ దొరకదు. వేదన చల్లార్చే సానుభూతి అందదు. తనొచ్చిన దగ్గర నుంచి ఈ విషయాన్ని బాగా గ్రహించిన రామచంద్రం సాంప్రదాయపు పరదాన్ని ఛేదించటానికి సిద్ధంగా ఉన్నాడు. అల్లుకునే పందిరి లేక, దొరికే అవకాశం కనుచూపులో లేక, నేలబ్రాలిన ఈ అందాల తీగను ఆత్రంగా అందుకోవటానికి, అల్లుకో వీలు కల్పించటానికి ఆరాటపడుతున్నాడు. తన పనిని సంఘం హర్షించదు. ఇల్లు వెలివేస్తుంది. సాంప్రదాయం బజార్న పడుతుంది. వంశగౌరవం బజార్న పడుతుంది. తన దృష్టిలో కాదు, ఎదగని సమాజం దృష్టిలో, ఎదగనివ్వని తన వాళ్ల మానసిక పరిధులలో అయినా పర్వాలేదు. తనకు మనస్సాక్షి ఉంది. అది మనశ్శాంతిని అందిస్తుంది. నిన్న అమ్మ రాసిన ఉత్తరానికి సమాధానం దొరికింది రామచంద్రానికి. ఉద్యోగస్తుడు అయినావు కాబట్టి ఒకింటి వాడైతే మంచిది అంది. అది ఎవరినో కాకుండా మావయ్య కూతుర్లలో ఎవళ్లనో ఒకళ్ళనైతే ఆయనకి భారం తగ్గించడమే కాకుండా ఏనాడో తెగిపోయిన తమ సంబంధం నిలుస్తుంది అని రాసింది. అది ప్రమీలనైతే అయితే రామచంద్రం చేతుల్లోంచి బలంగా విడిపించుకొని
నిలదొక్కుంది ప్రమీల. అదేం ప్రమీల అలా ఉన్నావు? ఎందుకు అలా చూశావు? నీకోసం నేనున్నాను. ఏమైనా చెప్పాలా? అసలు ఎప్పుడూ చెప్పాల్సింది. తడబడుతున్న రామచంద్రాన్ని, ముచ్చెమటలతో చిన్నగా వణుకుతున్న రామచంద్రాన్ని నిర్ఘాంతపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది ప్రమీల. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్న నిద్రరాని ముగ్గురులో ముఖ్యురాలు దుర్గ అయింది. రామచంద్రానికి ఒక విధంగా నిశ్చింతగా ఉంది. ఇంతకాలంగా ఒకే ఇంట్లో ఉంటున్నా చనువుగా ప్రమీలతో మాట్లాడిన సన్నివేశాలు చాలా తక్కువ. ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టుండేది. దేన్నో పోగొట్టుకున్నట్టు బాధపడేది. ఏదో పొందాలని తపన పడేది. ఎప్పుడూ ముభావంగా అంటి ముట్టనట్టు గంభీరంగా కనిపించే ప్రమీల ఎప్పుడూ ఇంతేనా అనిపించేది. ఏనాడైనా ఆ పెదాలు విచ్చుకుంటే, ఆ కనుబొమ్మల నుండి దూరమైతే కొండెక్కినట్లుండేది రామచంద్రానికి. ఈరోజు తల్లి ఉత్తరం అంతర్గతమైన కోరికను బయటికి తీసింది. కోరిక ధైర్యాన్నిచ్చింది. ధైర్యం సమయాన్ని ఉపయోగించుకుంది. హాయిగా నిట్టూర్చాడు రామచంద్రం. ఇక తన బాధ్యత తీరిపోయినట్టే. తన మాటల్ని అర్థం చేసుకోలేని పసిది కాదు ప్రమీల. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకునేటంత అవివేకి కాదు. ఏ సుఖానికి నోచుకుని ఆవిడికి అన్నింటికీ నేనున్నానని మనసులో మాట చెప్పేశాడు. అన్నింటినీ ఎదుర్కొనైనా సరే ప్రమీలను చేసుకుంటాను. అందరినీ ఎదిరించైనా ప్రమీల నాదవుతుంది. తృప్తిగా కళ్ళు మూసుకున్న రామచంద్రానికి మగతగా నిద్రపట్టింది. నిశ్చలంగా నిద్రపోతున్న రామచంద్రాన్ని చూస్తుంటే దుర్గ గుండె భగ్గుమంటోంది. పొద్దున దృశ్యం గుండెను కాలుస్తోంది. ప్రమీల ఎంతకైనా తగింది. వెధవ మోడుబారిన జీవితం కదా అని అజాగ్రత్తగా ఉండటం తనదే పొరపాటు. ప్రమీలంటే పడి చేస్తాడని రామచంద్రాన్ని అనుకోకపోవటం తనదే బుద్ధి తక్కువ. నయం ఈ మాత్రం ఇవాళైనా కంటపడింది. నిజంగా అది తన అదృష్టం. ఇక నుంచి ఇద్దరిని 1000 కళ్ళతో కనిపెట్టాలి. రామచంద్రం తనవాడు. అతన్ని దూరం చేసుకుని బ్రతకటం అసంభవం. రామచంద్రం తనకి కాకుండా పోతే తన కలలు, తన బ్రతుకు, తన ప్రేమ అంతా వృధా. కసిగా పెదాలు కొరుక్కుంది దుర్గ. రామచంద్రానికి దగ్గరయ్యే మార్గాలను తను చదివిన పుస్తకాల్లో గుర్తుకు తెచ్చుకుంటూ అసహనంగా కళ్ళు మూసుకుంది దుర్గ. ఏ ఆలోచనలు లేనట్టు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ప్రమీల. మెదడులో రక్తనాళాలు బద్దలవుతున్నట్టు అనిపించింది. కడతలు నొక్కుకుంటూ గొణుక్కుంది ప్రమీల. పద్మే చెప్పాలి పరిష్కారం. అంతా చెప్పేస్తాను, తనకి అంతా చెప్పేస్తాను. ఇప్పుడు నేనేం చెయ్యను పద్మ? రమేష్ పద్మ కళ్ళ ముందు కదిలాడు. అతను ప్రమీలకు రాసిన ఉత్తరాన్ని కవర్లో పెడుతూ నిశితంగా ప్రమీలను చూసింది పద్మ. ఏమిటి అలా చూస్తావు? క్రింది పెదవి కొరుక్కుంటూ మౌనంగా ఉంది పద్మ. నువ్వైతే నా మేలు కోరి చెప్తావని ఎంతో ఆశతో వచ్చానే. ప్రమీల చెయ్యి మృదువుగా నొక్కింది. రమేష్ ప్రవర్తనను బట్టి నీకేమనిపించింది అంటే? సిగ్గుతో తల వంచుకుంది ప్రమీల. అదే అతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని. ప్రమీల తల మరింతగా వాలిపోయింది. నువ్వు ఉత్తరం చదివావుగా, నీకేమనిపించింది? ప్రమీల పెదాలు విరుపును ముచ్చటగా చూసిన పద్మ, నేను మనసారా ప్రేమిస్తున్నాడని అనిపించింది. అదీగాక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కట్నాల మార్కెట్లో మంచి డిమాండ్లో ఉన్నవాడు. నీ సంగతి తెలిసి కూడా. పద్మ వంక కళ్ళార్పకుండా చూస్తోంది ప్రమీల. అదే వాళ్ళింట్లోనూ మీ ఇంట్లోలా అంతా చాదస్తులే కదా. నీకోసం అందరినీ ఎదిరించి అందరినీ వదులుకోవటానికి సిద్ధంగా ఉన్న రమేష్ విషయంలో నువ్వింతగా ఆలోచించాల్సిన పని లేదనిపిస్తోంది. దృఢంగా అంటున్న పద్మని ధైర్యంగా చూస్తూ చిన్నగా అంది ప్రమీల. ఉత్తరం పూర్తిగా చదివావుగా? అందులో మరి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుందామని రాశాడేమిటి? సందేహిస్తున్న ప్రమీలని సూటిగా చూసింది పద్మ. అది నువ్వు నిర్ణయించుకోవాల్సిందే. నీ అంతరాత్మని అడగాల్సిన ప్రశ్న. దానికి జవాబు అతనికి నీ మీదున్న ప్రేమ మీద, నీకు అతని మీదున్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నీకు నమ్మకం ఉంటేనే, అతను చివరిదాకా నిన్ను విడిచి ఉండడం నీకు అనిపిస్తేనే నువ్వు ముందుకు పోవటం మంచిది. గట్టున ఉండి సలహాలు చెప్పేవాళ్ళకి ఎదుటివాళ్ళు దిగే లోతు, నీటి వేగం తెలియకపోవచ్చు. ముందు తెలియక దిగిన లోతును బట్టి జాగ్రత్త పడటం దిగిన వాళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రమాదవశాత్తు మునిగిపోయే అవకాశం ఉండొచ్చుగా. ప్రమీల మాటకు చిన్నగా అదోలా నవ్వింది పద్మ. లేకేం, ప్రయత్నపూర్వకంగా మునిగే అవకాశం కూడా లేకపోలేదు. మాట్లాడలేకపోయింది ప్రమీల. అరుదైన అనుభవం తొందర చేస్తోంది. అసంభవం అనుకున్న అనుబంధాన్ని దూరం చేసుకోలేకపోతుంది. అరచేతిలో ఉన్న అదృష్టం అపురూపంగా అనిపిస్తుంటే లేనిపోని భయాలతో దురదృష్టాన్ని ఆహ్వానించటానికి ధైర్యం చాలటం లేదు. ఏమైనా తన కన్నె మనసుని స్పందింపజేసి మోడుబారిన తన బ్రతుకుని చిగురింపజేయాలని, నిద్రాణమైన తనలోని కోరికలను రెచ్చగొట్టి నివురుగప్పిన తన వాంఛలతో
చేతులు కలిపి సమాజం చెరిపిన నూటిని, సౌభాగ్యాన్ని, సాంప్రదాయం వేసిన ముద్రను మంగళప్రదం చెయ్యటానికి సహృదయంతో ముందుకొచ్చిన రమేష్ గురించి ఇంతగా ఆలోచించాల్సి వచ్చినందుకు బాధ వేసింది. కొద్దిగా ధైర్యం తెచ్చుకుంది ప్రమీల. అయినా పిరికితనం వదలనంటోంది. నేను సుఖపడగలనంటావా? అందరినీ కష్టపెట్టిన ఉసురు మాకు తగులుతుందేమోనని భయంగా ఉంది. ప్రమీల లాంటి సామాన్యమైన ఆడపిల్ల సాంప్రదాయపు ఇరుసుల మధ్య సమాజపు సంకెళ్లలో మానసికంగా, శారీరకంగా సగం చచ్చి గమ్యం మరిచి బ్రతుకుతున్న ప్రమీల లాంటి అభాగ్యురాలు అంధకారంలో తనకు కనిపించిన కాంతిపుంజాన్ని, అలవాటైన చీకటిలో మెరిసే ఆశాదీపాన్ని భయం వల్ల, భీతి వల్ల సమీపించే సాహసం లేక, తన జీవితంలోకి శాశ్వతంగా ఆహ్వానించే ధైర్యం లేక, లేదనుకున్న తన అదృష్టం మీదే అపనమ్మకాన్ని పెంచుకుని అవిశ్వాసంతో అగమ్యంలో బాధపడటం సర్వసాధారణం. అలాగే ప్రమీలను అర్థం చేసుకుంది పద్మ. అందుకైనా చేతనైనంత వరకు, శక్తి ఉన్నంత వరకు ధైర్యం చెప్పటానికే నిశ్చయించుకుంది పద్మ. నువ్వు ఇంతగా ఆలోచించటం సహజమే ప్రమీ. అతనేదో ఊళ్ళో పెళ్లి చేసుకుంటానన్నాడని అనుమానపడటం సరైంది కాదనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఊళ్ళో అందరి ముందు సాంప్రదాయబద్ధంగా మీ వివాహం జరగటం అసంభవం. అతను రాసినట్టు ఏ రిజిస్ట్రార్ ఆఫీస్లోనో తెలియని ఊళ్ళో పెళ్ళి అయిందనిపిస్తే ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. చూడు, ప్రేమించిన వాడిని చేసుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుందంటావు? నా సంగతి చూడు. నిజానికి నీతో పోలిస్తే నీకెన్నో ప్రత్యేకతలున్నాయి. ఎటువంటి వాడినైనా వేలతో కొనుక్కోగల స్తోమత ఉంది. ఎవరినైనా పిచ్చెక్కించి నీ చుట్టూ తిప్పుకోగల అందం ఉంది. సంఘంలో నాన్నకి పెద్ద హోదా, పలుకుబడి ఉంది. ఈ క్షణంలో నేను అనాలే గాని ఆయన పెద్ద పెద్ద ఆఫీసర్లని క్యూలో నిలబెట్టగలడు. కానీ ఆ విధంగా పెళ్లి కొడుకుని ఏరుకుని అందరిలా నిశ్చింతగా బ్రతికే గీత నాకు లేదు. అన్నీ ఉండి ఏమీ లేని విరాగిలా బ్రతుకుతున్నాను. ఎందుకు? ఒకసారి మనసిచ్చిన బావ కోసం అతనితోటే నా భవిష్యత్తుని పిచ్చిగా ఊహించుకున్నాను. మానసికంగా సర్వం అతనికి అర్పించాను. అతనితోటిదే లోకమనుకున్నాను. అతను లేని జీవితం శూన్యం అనుకున్నాను. అందుకే ప్రమీ, శూన్యంలో బ్రతుకుతున్నాను. పద్మ చేతిని నిమురుతూ ఉండిపోయింది ప్రమీల. ఇద్దరి కళ్ళల్లోనూ నీటి తెర కప్పింది. ప్రమీ, మనకు కావాల్సింది, కావాలనుకునేది మనం కోరుకున్న వారే కాదు, మనల్ని కోరుకున్న వారు కూడా. అదృష్టవశాత్తు మీరు ఒకరినొకరు కావాలనుకున్నారు. పెళ్లి చేసుకుని ఒకటైపోతే అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదు. అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఈ నరకం పగవాళ్లకు కూడా ఉండకూడదు. పద్మ కన్నీళ్లు ప్రమీలకు వెచ్చగా తగులుతుంటే, కన్నీటి పొర కమ్ముతుంటే నిస్సహాయంగా ఉండిపోయింది ప్రమీల. మూర్తికి దూరంగా ఉండలేని బాధ ఒకవైపు, అతనితో అతని భార్యను ఊహించుకుని వాళ్ళ సంసారాన్ని తలుచుకుని నేను పడే ఆవేదన మరొక వైపు. ప్రమీ, నువ్వు చూసావుగా, అతను నాకెంత ఇదిగా ఉత్తరాలు రాసేవాడు. ఎంత అమాయకంగా నేను అతన్ని నమ్ముకున్నాను. ఏదో బలవత్తర పరిస్థితుల వల్ల మరో అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చిందట. అతని గుండెల్లో ఎప్పుడూ ఉంటానట. క్షమించమని రాశాడు. ప్రమీల సమక్షంలో గుండెకు గండి పడినట్టు కళ్ళల్లో వరదలు పొంగుతున్నాయి. క్షమించమని అతనంత తేలిగ్గా అన్నాడా? కానీ భవిష్యత్తే లేని జీవితాన్ని మోడులా గడపటం ఎంత భారమో, ఎంత నరకమో అతను ఆలోచించి ఉండడు. అతను ఒంటరిగా ఉంటే ఈ బాధ మరో విధంగా ఉండేది. కానీ నేను ఊహించుకుని, నేను కలలుగన్న స్థానంలో మరొక ఆమె ఉంది. పగలు తోచదు, రాత్రి నిద్ర రాదు. ప్రమీ, ఈ మగవాళ్లను నమ్మకూడదు. మొన్నటిదాకా నేనే సర్వంగా, నాతోటిదే లోకంగా ఉత్తరాలు రాసిన మూర్తి ఈనాడు మరొకరితో తప్పనిసరిగా సంసారం చేస్తున్నానని, అందులో స్పందన లేదని, బాధ్యతగా యాంత్రికమైన జీవితానికి అలవాటు పడుతున్నానని రాశాడు. అందులో నిజం ఎన్ని పాళ్ళుంటుంది? ఇంతగా ప్రేమించిన నన్ను దూరం చేసుకుని మరొకరిని చేసుకున్న అతను ఆమెతో మనస్ఫూర్తిగా కాపురం చేయటం లేదంటే నమ్ముతానా? 4 గోడల మధ్య ఆమెతో అర్ధరాత్రి ఏకమైపోతూ కూడా స్పందన లేదంటే, సంతోషంగా సంసారం చేస్తూ యాంత్రికంగా గడుపుతున్నానంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నన్ను నమ్మమంటాడు. తన గుండెల్లో చోటు నీకేనంటాడు. ఎందుకు ఆ చోటు? ఏం చేస్తుంది నాకు ఆ చోటు? మోడైన నా బ్రతుకుని చిగురింపచేస్తుందా? ఇంకిపోని నా కన్నీటిని తుడుస్తుందా? అణిగిపోని నా కోరికల్ని తీరుస్తుందా? గాయమైన నా గుండెను మందు వేస్తుందా? ఏకాకిన నాతో జీవితాంతం తోడుగా నిలుస్తుందా? ఈ సమాజంలో నన్ను అతని ఇల్లాలి స్థానంలో నిలబెడుతుందా? అతని వల్ల కలిగిన పిల్లలకు నన్ను తల్లిగా గౌరవిస్తుందా? ఏమీ లేదే, ఏమీ చెయ్యలేదే నాకు ఆ చోటు. అయినా ప్రమీ, పైవన్నీ కావాలంటే క్షణంలో పొందగలను. మరొకరు ఇల్లాలిగా అన్నీ అందుకోగలను. కానీ అది అసాధ్యం. సర్వం అతనికిచ్చి నేను జీవచ్ఛవంలా
మరొకరిని మోసం చెయ్యలేను. ఇష్టం లేకుండా భార్య పేరుతో మరొకరితో వ్యభిచరించలేను. ఇలా ఒంటరిగా వాళ్ళని తలుచుకుంటూ నేను బ్రతకను లేను. ప్రమీల గుండెకు పద్మ కన్నీళ్లు వెచ్చగా తగులుతున్నాయి. పద్మ గుండె దావానలం చుట్టుకున్నట్టు మండుతోంది. ఓదార్పు లేని మనసు ఓదార్పు కోసం ప్రమీల గుండెల మీద వెక్కిళ్లు పెడుతోంది. ఎంతోసేపటికి పద్మే నిగ్రహించుకొని కళ్ళు తుడుచుకుంది. ఉబ్బిన కళ్ళల్లోంచి నీటి చుక్కలు రాలుతుంటే అదోలా నవ్వింది. సారీ ప్రమీ, పాపం నువ్వేదో నా సలహా కోసం వస్తే నేను అనవసరంగా నీ మూడ్ పాడు చేశాను కదూ. ప్రమీల కళ్ళు నీళ్లతో నవ్వాయి. నిన్ను బాధపెడదామని కాదు ప్రమీ, నా అనుభవం చెప్పానంతే. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో. మూర్తిలాగా రమేష్ కూడా తోకముడిస్తే నీ గతి నాలాగే అయ్యేది. ఎందుకంటే మనిద్దరికీ ఒకే రకమైన బలహీనత ఉంది. నమ్ముకున్న వాడి కోసం ఏదో విధంగా నాశనమయ్యే బలహీనత మనం పొమ్మంటే పోదు. సమాధానపరుచుకుని బ్రతకలేం కూడా. నీ అదృష్టం అతను నీ కోసం నిజాయితీగా నిలబడగలడు అనిపిస్తోంది. ఇంటి సంగతి ఆలోచించకు. ఇన్నాళ్లకు నీ సంగతి నువ్వు ఆలోచించగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. సాంప్రదాయాన్ని మూలకు నెట్టేసాయి. 4 గోడల మధ్య తెరచాటు వ్యభిచారాన్ని పట్టించుకొని సాంప్రదాయాన్ని మనం పట్టించుకోనంత మాత్రాన వచ్చే నష్టం లేదు. ఇంటి పరువంటావా, దానికోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా తర్వాత వాళ్ళు నిలుపుతారన్న నమ్మకం ఏముంది? అయినా నువ్వేం చేస్తున్నావు కనుక లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్నావు. రమేష్కు లేని అభ్యంతరం ఇతరులకుంటే మధ్యన నువ్వెందుకు భయపడటం? పద్మ మాటలు వింటూ బొమ్మలా కూర్చుండిపోయింది ప్రమీల. ప్రమీల కళ్ళ ముందు భయంకరమైన గతం ఉంది. మనసులో తీయని భవిష్యత్తుంది. అడుగు వేస్తే ఎటు జారుతుందోనన్న భయం ఉంది. అడుగు తీస్తే ఒంటరిగా బ్రతకలేని బాధ ఉంది. ఒకవైపు కుటుంబ గౌరవాన్ని గుండెల్లో కుంపటిలా దాచుకున్న కుటుంబం, మరొక వైపు తీయని జ్వాలలు నిలువెల్లా వ్యాపిస్తున్న తపన ప్రస్తుతం కొడిగట్టే దీపంలా వెలుగుతోంది. భవిష్యత్తులో అఖండ జ్యోతేదో దారి చూపిస్తోంది. ప్రమీ, స్వార్థం నేర్చుకో ప్రమీ. నిస్వార్థంతో నీ ఇంటి వాళ్ళకి ఆహుతైపోకు. ముందు చూపుతో నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకో. దానికి సామ్రాజ్ఞిగా నిలదొక్కుకో. నువ్వు అభిమానంతో మరొకరి కోసం బ్రతకటం కాదు, అనురాగంతో నీ కోసం బ్రతకటానికి మనసారా వచ్చే వారిని హృదయపూర్వకంగా నీలోకి చేర్చుకో, నీలోకి హత్తుకో. ఉద్వేగంతో రాసిన రమేష్ మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ప్రమీ, ఏమిటి ఆలోచన? కాఫీ అందిస్తున్న పద్మ వంక అభిమానంగా చూసింది. అబ్బే, ఏం చెయ్యాలా అనే. బావుంది, నేను చెప్పిందంతా గాలిలో కలిసిందన్నమాట. ధైర్యం చాలటం లేదే. కాఫీ సిప్ చేస్తూ చిన్నగా అంది ప్రమీల. ధైర్యానికి ఏముంది పెద్ద? నువ్వేం తప్పు చేస్తున్నావని లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్నావు అంతేగా. ముందర 2 రోజులు లేచిపోయిందని గొడవ పెడతారు. ఆ తర్వాత చచ్చినట్టు దీవిస్తారు. దీవించకపోయినా మీకొచ్చే నష్టం లేదు కదా. ఇదంతా నేను ఆలోచించాను పద్మ. మరి దొంగ నా చేత కూడా చెప్పిద్దామనా? చిన్నగా నవ్వింది ప్రమీల. అది సరే మా బావ లేడు రామచంద్రం. తేలిగ్గా నవ్వింది పద్మ. మీ బావకేం, నిక్షేపంగా ఉంటాడు. రమేష్ నిన్ను కావాలనుకున్నాడు. నువ్వు అతన్నే మనస్ఫూర్తిగా కోరుకున్నావు. బస్ చూస్తూ ఉండు. మీ బావని దుర్గా వదిలిపెట్టదు, అది మటుకు ఖాయం. నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట, రామచంద్రాన్ని దుర్గకే వదిలిపెట్టడం మంచిది. ఎందుకంటే దుర్గ బజార్న పడకుండా ఉంటుంది. అంతేకాకుండా అతను మీ కుటుంబానికి అండగాను ఉంటాడు. సమస్యలన్నీ క్షణంలో పరిష్కారం అయినట్టయి మెరిసే కళ్ళతో కృతజ్ఞతగా చూసింది ప్రమీల. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఆప్యాయంగా అంటున్న పద్మని ఆర్ద్రంగా చూసింది ప్రమీల. మరి నువ్వు నీ జీవితాన్ని గురించి ఆలోచించుకోవటం లేదా? ఆలోచించటానికి ఏముంది ప్రమీ? నా విలువ తెలియని అతని కోసం నీలా ఉండిపోవటం నాకు నేనే అన్యాయం చేసుకుంటున్నానేమోనని ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది. అలాగని మరెవ్వరినీ చేసుకోలేకపోతున్నాను. అసలు ఆలోచనే భరించలేకుండా ఉన్నాను. అతను నాకు ద్రోహం చెయ్యొచ్చు, అన్యాయం చెయ్యొచ్చు. అయినా చెప్పానుగా, మన బలహీనత చూద్దాం. కాలానికి ఎంతైనా శక్తి ఉంటుందంటారుగా. నా గురించి ఆలోచించుకొని ఏదైనా నా గురించి నేను చేసుకునే శక్తి ఎప్పటికైనా ఇస్తుందేమో. ఇవ్వాలనే భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రమీల కన్నీటి పొరల మధ్య పద్మ నిర్లిప్తమైన నవ్వు జాలిగా కదిలింది. నాన్న, ఈ ఉత్తరం చదివాక ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో నేను ఊహించుకోగలను. ఇంటి మీద పిడుగుపడ్డా చలించరేమో కానీ విధవని నేను వివాహానికి సిద్ధపడి పారిపోయానంటే ఇంటి పరువును తలుచుకుని, సాంప్రదాయపు సంఖ్యలను తలుచుకుని మృత్యువును చూసినట్లు వణికిపోతారు.
నేను ఎంతో ఆలోచించాను, ఎన్నో ఆలోచించాను. చివరికి నిర్ణయానికి వచ్చాను. నేను ఒక మనిషినని, కోరికల్ని అంతర్గతంగా దాచుకున్న ఒక మామూలు స్త్రీనని నాతో పాటు మీరు మర్చిపోయి ఉంటారు. నేను తీసుకున్న నిర్ణయం మంచికో చెడుకో మీరు క్షమించరని, తిరిగి ఇంటి గడప తొక్కనివ్వరని, నాకింకా మీలో స్థానం ఉండదని నాకు తెలుసు. అయినా ఎంతైనా మీ రక్తం పంచుకు పుట్టినదాన్ని, ఇంతవరకు ఏ సుఖానికి నోచుకొని నాకు నచ్చిన నేను వచ్చిన అతనితో సంసార జీవితం ప్రారంభించబోయే సమయంలోనైనా మీలో ఒక్కరి హృదయంలోనైనా నా కోసం ఆశీస్సులు పదిలంగా ఉంటాయన్న ఆశతో సెలవు తీసుకుంటున్నాను. బావ బాధ్యతను దుర్గ సంతోషంగా స్వీకరిస్తుందని ఆశిస్తూ ఇంకేం రాయాలో తెలియని ప్రస్తుతానికి మీదాన్ని అయిన ప్రమీల. థూ, కసికొద్దీ ఉమ్మేసి ఉత్తరాన్ని ఉండలా చుట్టి విసిరి పారేశాడు రామ్మూర్తి. సంసారం చేస్తుందట, సంసారం. ఒసే, నాకు తెలిసే ఈ దొంగ లేచిపోయే రకమని. నేను నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉన్నా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్లకి దానికి సంసారం కావాల్సి వచ్చిందటే. సంసారం నిప్పులు జరుగుతున్న అతని కళ్ళమగ్గ చూసి ధైర్యం లేనట్టు అందరూ స్తబ్దుగా ఉండిపోయారు. నోటికి కొంగడ్డం పెట్టుకుని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుంటున్న తులసమ్మ మీద కాండ్రించి ఉమ్మేశాడు రామ్మూర్తి. ఈ అనర్థానికి కారణం నువ్వేనే. ఎందుకు పంది కన్నట్టు కన్నావు పిల్లల్ని? ఒక అదుపా ఆజ్ఞ చూస్తుండవే, అది లేచిపోయిందా? ఇక మిగిలిన వాళ్ళు సానిపాపల్లా వీధిన పడ్డ రోజు ఇప్పుడు నేను ఉమ్మేశానని కాదే, అప్పుడు ఊరంతా కలిసి ముగ్గురి నోట్లో ఉమ్మేస్తారు. ఆ రోజు దగ్గర పడిందే. ఇక మాట్లాడలేక ఆయాసంతో రొప్పుతూ సొమ్మసిల్లి కళ్ళు మూసుకుని పడుకున్నాడు రామ్మూర్తి. ప్రమీల ఇంత సాహసం చేస్తుందని ఊహించలేని దుర్గా మరోసారైతే తండ్రితో కలిసి అడ్డమైన తిట్లు తిట్టేదే. కానీ బావ బాధ్యతను దుర్గ సంతోషంగా స్వీకరిస్తుందని ఆశించే ప్రమీలను తిట్టడానికి ఎందుకో నోరు రావటం లేదు. లేచిపోతే పోయింది, దాని చావు అది చేస్తుంది. ముందు తనకి పీడ వదిలిపోయింది, తనకంతే చాలు. తనింట్లో ఉండి ఉద్ధరించేదేముంది? ప్రమీల లేచిపోవటమే అన్ని విధాలా బాగుంది దుర్గకి. తండ్రి విసిరేసిన ఉండని జాగ్రత్తగా సాగదీసి రామచంద్రానికి అందించి తదేకంగా అతడినే చూస్తూ ఉండిపోయింది. రామచంద్ర మొహం పాలిపోయింది. అనుకోని విఘాతానికి తట్టుకోలేనట్లు వణుకుతూ అందుకున్నాడా ఉత్తరాన్ని. అతడిలోని కంపనని, అణుచుకోలేని ఉద్వేగాన్ని గమనించిన దుర్గ కసిగా పెదాలు కొరుక్కుంది. నేననుకున్నది నిజమే. నయం, ప్రమీల మంచి పని చేసింది. లేకపోతే రామచంద్రం తనకి దక్కేవాడే కాదు. మరుక్షణమే అతన్ని లోబర్చుకునే ఉపాయాలు దుర్గ చుట్టూ సాలెగూళ్ళు అల్లుకోవటం మొదలుపెట్టాయి. నా విషయం దుర్గే చూసుకుంటుందా? దుర్గ చూసుకోవాలా? అంటే ఏమిటి ప్రమీల మాటలకి అర్థం? రామచంద్రం తల్లో రక్తనాళాలు పరుగులు మొదలుపెట్టాయి. అందరిలోకి ఏమీ పట్టనట్టు నిర్లిప్తంగా ఉండేది ఒక్క ప్రసాదే. ప్రమీల చేసిన పని మంచిదైనా చెడ్డదైనా ఈ వాతావరణంలో కంటే ఎక్కడైనా ఏ నరకంలోనైనా కొంతైనా సుఖపడాలని మనసారా కోరుకున్నాడు. అందుకే ఆ వాతావరణంలో ఎక్కువసేపు ఉండలేక చివాలున బయటకు వచ్చేశాడు. మిగతా పిల్లల్లో సగం మందికి అర్థమయ్యే అవక మొత్తానికి అందరూ మటుకు దిగాలుగా ముడుచుకొని కూర్చున్నారు. ఏది లేకపోయినా పరువుతోనే బ్రతుకుతున్న ఆ కుటుంబం గాలి తీసేసిన బుడగల కొడిగట్టే దీపంలా కళాకాంతి లేకుండా అయిపోయింది. మడత మంచం మూలగా ముడుచుకొని పడుకున్న రామచంద్రం గుండెల్లో ప్రమీల మీద ప్రేమ ఇంకా నీరసంగా కొట్టుకుంటూనే ఉంది. ఎంత పనిచేసింది ప్రమీల! ఇలాంటిదేదో ఉందని కలలో కూడా అనుకోలేకపోయాడే తను. ఇన్నాళ్ళు తన తలుపుల్లో ప్రమీల మనసులో మరకరునా? భగవాన్! అసహనంగా కళ్ళు మూసుకున్నాడు రామచంద్రం. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు పరాయిదిగా, తనదంటూ ఏదీ మిగిలి లేనట్టుగా అంతా శూన్యంగా అనిపిస్తోంది. నీరసంగా లేచిన రామచంద్రం వేళ్లు చురుక్కుమన్నాయి. బావా, కాఫీ. దుర్గ వేళ్ళు తన వేళ్ల మీద పాకుతుంటే చప్పున గ్లాస్ అందుకున్నాడు. అన్నయ్య లేడా? నాన్నకి పాపం ఆయాసం ఎక్కువగా ఉంది. అదర్ఫ్లిన్ బిళ్ళలు తెచ్చిపెడతావా? రా. పక్కా గృహిణులు అడుగుతున్న దుర్గని తెల్లబోయి చూశాడు రామచంద్రం. కొన్ని గంటల్లోనే ఎంత మార్పు! ప్రమీల స్థానం అందరి మనసుల్లో ఎంతవరకు దిగజారిందో గ్రహించిన దుర్గ తన స్థాయిని పెంచుకోవటానికి అప్పుడే ఆరాటపడుతోంది. ముఖ్యంగా రామచంద్రం మనసులో. ఇక రామచంద్రం తనవాడే, తనకి కాబోయే భర్తే. ఈ ఇంట్లో తనలాంటి దానికి ఇటువంటి భర్త దొరకడు అనుకుంది. దొరకడం గగన కుసుమం. ఈ గగన కుసుమాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి, చేజార్చుకోకూడదు.
ఆ రాత్రి కావాలని నిద్రమాత్రలు వేసుకొని పడుకున్నాడు రామ్మూర్తి. తులసమ్మ పిల్లలందరూ ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్నారు. ప్రసాద్ అలవాటు ప్రకారం బయటికి వెళ్ళిపోయాడు. చెట్టు కింద ఆలోచిస్తూ పడుకునే ప్రమీల చోటు ఖాళీగా ఉంది. పుస్తకాన్ని దిండు క్రింద పెట్టి లాంతరు ఒత్తి తగ్గిస్తూ ఓరగా రామచంద్రాన్ని చూసింది దుర్గా. పగలంతా ఆలోచనలతో అలసిన రామచంద్రం తెల్లని వెన్నెల్లో పచ్చగా అందంగా కనిపిస్తున్నాడు దుర్గ కళ్ళకి. ఒక పక్కగా ఒదిగిన అతని పక్కలో శాశ్వత స్థానం కోసం ఆరాటపడి ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చిన దుర్గ నిశ్చింతగా లేచి రామచంద్రాన్ని దాటుకుంటూ ప్రసాద్ పడుకునే బల్ల మీద గొంతు కూర్చుని మోకాళ్ల మధ్య తల ఇరికించి ఆలోచనలు అమల్లో పెడుతోంది దుర్గ. నిద్రరాని రామచంద్రం తన మీదుగా నల్లటి నీడ కదలడం గమనించి ఆతృతగా కళ్ళు తెరిచాడు. దుర్గ వెక్కిళ్ళు చిన్నగా వినిపిస్తుంటే గాబరాగా దిక్కులు చూశాడు. దుర్గే ఎందుకు ఏడుస్తోంది? ప్రమీలను తలుచుకున్నా? ఆ భావన ఆత్మీయంగా అనిపించి దుర్గని సమీపించాడు రామచంద్రం. తను అనుకున్నట్టు రామచంద్రం దగ్గరవుతుంటే దుర్గ ఎక్కిళ్ళు పెద్దవవుతున్నాయి. దుర్గా, ప్రమీ కోసమేనా? తడబడుతూ అడుగుతున్న రామచంద్రాన్ని ఒక్క క్షణం తెల్లబోయి చూసి వెంటనే అతని కాళ్ల మీద పడి భోరుమంది. ఏమిటి దుర్గా, లే. పిరికిగా దిక్కులు చూస్తూ దుర్గని పట్టుకుని లేవదీసిన రామచంద్రం కళ్ళల్లోనూ నీటి పొర మెరిసింది. బావా, అక్క బావా. రామచంద్రం గుండె ద్రవించే మార్గం కనిపెట్టిన దుర్గ చిన్నపిల్లల రామచంద్రాన్ని చుట్టుకుపోయి తీరని కాంక్షతో హత్తుకుపోతుంటే దుర్గని ఎలా ఓదార్చాలో, తన నుంచి ఎలా విడదెయ్యాలో అర్థం కాక నిర్ఘాంతపోయి నిలబడిపోయాడు రామచంద్రం. ఆ మర్నాడు రామచంద్రం 2 చేతులు పట్టుకోవటానికి రామ్మూర్తి అవస్థలు పడుతుంటే కళ తప్పిన అందరి మొహాల వంక అర్థం కానట్టు చూసిన రామచంద్రం కళ్ళకి అందరిలో తనకి అర్థం కాని భావాలు తన కోసం ఆరాటపడుతున్నట్టు అనిపించింది. అర్థం కాలేదు. దుర్గేదమ్మా, పిలు తల్లి దాన్ని. ముక్కులు ఎగబీలుస్తూ పుట్టెడు దుఃఖాన్ని కళ్ళల్లో నింపుకున్న రామ్మూర్తిని చూస్తుంటే విషయం అర్థమయ్యి అవనట్టు అనిపించిన రామచంద్రానికి శోకమూర్తిలా నిలబడ్డ దుర్గను చూడగానే అంతా అర్థమైపోయి తల వాలిపోయింది. చూడు బాబు రామచంద్రం, ఇంట్లో ఒకడివిగా ఇంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నావు. అందరం జీవోత్సవాలుగా ఎలా బ్రతుకుతున్నామో కూడా నీకు తెలుసు. పెద్దది అదే ఆ ముదనష్టపుది లేచిపోతూ ఈ ఇంటి పరువుని గంగలో కలిపి మరీపోయింది. బాబు, నిన్నేమీ అన్ను, దుర్గని అన్ను. అసలు తప్పు మీది కూడా కాదు. చూడు, అదే రాత్రి మీ ఇద్దరిని అలా మీ అత్తయ్య చూసింది కాబట్టి సరిపోయింది. అదే మరెవరికంటైనా పడుంటే ఈ పాటికి. బాబు, కోరికలు ఉండటంలో తప్పు లేదు, కానీ మావయ్యగా అడుగుతున్నారా? ఈ ఇంటి గౌరవం అల్లుడిగా నిలబెట్టాలిరా. ఇవి చేతులు కావు. రామచంద్రం బొళ్ళో వేడిగా ఇంకుతున్న రామ్మూర్తి కన్నీళ్లు రామచంద్రాన్ని మూగవాడిని చేశాయి. నిస్సహాయంగా తలవంచాడు. చిన్నగా తలుపు కొడుతున్న శబ్దం వినిపించి రాస్తున్నదల్లా ఆగి బద్ధకంగా తలుపు వంక చూసింది కవిత. సర్వర్ టీ బిస్కెట్స్ పట్టుకుని విలాసంగా వస్తున్నాడు. పక్క రూమ్లో ఉన్న ఆయన చెప్పారండి మీకు టీ తీసుకురమ్మని. కవిత వంక అదోలా చూస్తూ టీపాయ్ మీద ట్రే పెట్టి కదలకుండా నిల్చున్నాడు. ఈవిడ రోజుకింత డబ్బు తగలేసి ఒంటరిగా రాస్తూ కూర్చుంటూ ఉండటం విచిత్రంగా ఉందతనికి. ఏమో డబ్బున్న ఆడవాళ్లు కళ్ళెగరేసుకుంటూ అనుమానంగా డబుల్ కార్డ్స్ వంక చూశాడు. వేసిన దుప్పట్లు వేసినట్లే ఉన్నాయి. మరి పక్కాయన రాడా? ఏ అర్ధరాత్రికైనా రాకుండా ఉండడు అన్న అతని నమ్మకాన్ని వస్తే ఎక్కడ పడుకుని ఉంటాడన్న అనుమానం ప్రశ్నార్థకంగానే ఆపేసింది. బొమ్మలా అతని వంక కళ్ళు చిట్లించి చూసింది కవిత. అర్ధాంతరంగా ఆగిన అతని అనుమానం వెనుక అతనిలో తను మర్చిపోదామని విశ్వప్రయత్నం చేస్తున్న పోలికలేవో కనిపిస్తున్నాయి. ఇతను గోపాల్కి ఏదైనా అవుతాడా? అతని పోలికలు బాగా ఉన్నాయి. అసహనంగా వెనక్కు వాలిన కవితకు విచిత్రంగా చూస్తూ ట్రే పట్టుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు సర్వర్. నవల రాసే మూడ్ పోయిందన్న బాధ కన్నా సర్వర్ గుర్తుకు తెచ్చిన గోపాల్ చికాకు పెట్టాడు. గోపాల్ ఆ రోజు నుంచి చాలా తరచుగా రావటం మొదలుపెట్టాడు. తనను ఆరాధించే ఆ కళ్ళల్లో తను రాయటానికి అసక్తమయ్యే భావాలెన్నింటినో ఆశ్చర్యంగా చూసేది కవిత. తనకు అనుభవంలో లేని స్పందన, ఉద్రేకంతో, ఉడుకు రక్తంతో, కలంతో పాటు కాగితం మీద ఉరకలు పెడుతుంటే ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయేది కవిత. ఒక మనిషితోటి పరిచయం ఇంతటి మానసిక ఉత్తేజాన్ని అందించగలదని అనుభవపూర్వకంగా గ్రహించిన కవిత తనకు తెలియకుండానే గోపాల్ అంటే ఆకర్షణకు లోనైంది. ఆఫీస్ అవగానే క్షణం కూడా ఇంట్లో కాలు నిల్చేది కాదు గోపాల్కి. ఏదో బలవత్తరమైన శక్తి తనని లాగుతున్నట్టు ఆత్రంగా కవిత ముందు నిలబడేవాడు. గోపాల్ రావటం క్షణం ఆలస్యమైనా
ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడేది కవిత. ఎదురు చూసే అతి ముఖ్యమైన క్షణాలు దూరమైనట్లు ఏమీ తోచక బాల్కనీలోనే నిలబడిపోయేది కవిత. దూరంగా గోపాల్ కనిపిస్తే ఎంతో శక్తి వచ్చినట్టుండేది. తన మనసును లాగేసిన ఆ కళ్ళ కోసం ఆత్రంగా చూసేది. ఎన్నో కథల్లో నవలల్లో రాసినట్టు ఇది ప్రేమ, ఇదే ప్రేమ లేక ఆకర్షణ, అలవాట, ఏదైనా గోపాల్ సన్నిధిలో ఉత్తేజం ఉంది. తన మనసుకు కావలసిన లాలింపు ఉంది. తన కళానికి కావలసిన ఉద్వేగం ఉంది. సాహిత్యం మీద మొదలై ఎన్నో టాపిక్లు, ఎన్నో మలుపులు తిరిగి అర్ధంతంగా ఎక్కడో ఆగిపోయేది. ఎందుకో సాగిపోయేది. కవి ఈ మధ్య ఇదివరకులా రాయటం లేదేం? డాడీని సూటిగా చూడలేక తడబడేది తను. కవి, అభిమానుల ఉత్తరాలు చూసావుగా, నీ కథలు పూర్వంలా రావటం లేదని వాళ్ళ కంప్లైంట్. ఆ పాపం నాదే కదూ. గోపాల్ కళ్ళను చూసి రెప్ప వాల్చలేకపోయేది కవిత. చెప్పు కవి, ఏం చెప్పను? పాపం ఎవరిదైనా నేను రాయలేకపోవటం మటుకు నిజం. ఎర్రబడ్డ కవిత బుగ్గల్ని తన్మయంగా చూసేవాడు గోపాల్. ఎందుకనట? ఏమో, అది అడగాల్సింది నీ కళ్ళని. గోపాల్ వెళ్ళగానే అనాలోచితంగా డైరీ తీసేది కవిత. ఏమిటి, నాకేమైంది? నేనెందుకు ఇలా అయిపోతున్నాను? అభిమానంతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఒక సామాన్య వ్యక్తి ప్రభావం ఇంత గాఢమైనదా? అతనెవరు, నేనెవరిని? తనతో పోలిస్తే అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న అతనంటే తనకెందుకింత ఆకర్షణ? డాడీ అనురాగం తప్ప మరో అనుబంధం తెలియని తన మీద, రచనలు తప్ప మరో లోకం తెలియని తన మీద విపరీతమైన అభిమానాన్ని, అనూహ్యమైన ఆకర్షణని, అర్థం కాని అనుబంధాన్ని కళ్ళ నిండుగా, గుండె నిండుగా నింపుకుని తన మనసులో వంపుకున్న అతని తలపులకి దూరంగా, అతని సాన్నిధ్యానికి దూరమై ఉండలేకపోతోంది. ఇన్నాళ్ళు ఎలా గడిచాయో, ఇన్నాళ్ళని ఎలా గడిపిందో ఇప్పుడు గోపాలు ఉంటే చాలనిపిస్తోంది. అతను లేకపోతే తనకి అర్థమే లేదనిపిస్తోంది. అతనికి అంతే. బాగా ఆలోచించావా కవి? గంభీరంగా అడుగుతున్న తండ్రిని సూటిగా చూడలేకపోయింది కవిత. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీకు రావాలే గాని గోపాల్ని మించిన వాళ్ళు, మనల్ని మించిన వాళ్ళు నీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని మర్చిపోయావా? కవి, రచయిత్రిగా నువ్వెంతో ఎదిగావని నా నమ్మకం. కేవలం తండ్రిగా అయితే నీ కోరికని తొందరపాటుతనమని తిరస్కరించేవాడినే. మన అనుబంధం కేవలం తండ్రి కూతుళ్ళ అనుబంధంతో పరిమితం కాలేదు. ఒక ఆప్తుడికి, ఒక స్నేహితుడికి చెప్పుకున్నట్టే నువ్వు చెప్పుకున్నావు గోపాల్ని చేసుకోవాలని ఉందని. రచయిత్రిగా నీ అంత మేధస్సు పెరక్కపోయినా వయసు తెచ్చిన అనుభవం వల్ల చెప్తున్నాను. జీవితంలో కలకాలం నిలవనివి, క్షణికమైనవి, బలీయమైనవి ఆకర్షణ, అర్థం కాని అనుబంధం, మీ వయసులో ఆలోచన కందని ఆకర్షణ, ఆ ఆకర్షణ చుట్టూ అల్లుకునే అనుబంధాలు, ముందు వెనుకలు ఆలోచించలేని తొందరపాటుతనం, పరిణామాలు ఊహించలేని చిన్నతనం సర్వసాధారణం. ఎటువంటి వాళ్ళైనా ఏదో రోజున వీటికి బానిసైపోతారు. అన్ని క్షణికాలే అని గ్రహించిన రోజున అన్నింటినీ త్యజించే వైరాగ్యపు వైపుకు దారితీస్తారు. అన్ని చోట్ల జరుగుతుందని కాదు, నీ విషయంలో ఇది నిజం కాకూడదు. నా బాధ అదే కవి. ఏ భావాలు వ్యక్తం చెయ్యని కవితని నిశితంగా చూస్తూ ఉండిపోయారు నారాయణరావు గారు. గోపాల్ని అడిగి చూసావా కవి? అతి ప్రయత్నం మీద అనగలిగింది కవిత. మీ మధ్య ఉన్నది కేవలం వయసు తెచ్చే ఆకర్షణతో, వయసు పెంచే అనుబంధమో తేల్చుకుంటే మంచిదేమో. ముందు ఆకర్షణే, ఆ తరువాత అనుబంధాన్ని పెంచకూడదా డాడీ? కాదనను, కానీ ఒక మెట్టు తక్కువలో ఉన్న అతను కేవలం నీ పేరు ప్రతిష్టల్ని, నీ ఐశ్వర్యాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడేమో. అలా ఎందుకు అనుకోవాలి? నా ఉన్నతిని మించిన ఆత్మ సంస్కారం, ఐశ్వర్యాన్ని మించిన ఆత్మ సౌందర్యం అతనికి మనతో సమానంగా ఉంటుందని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు, కానీ జీవితంలో అతి ముఖ్యమైన వివాహ విషయంలోనే మనం త్వరపడి నిర్ణయానికి వస్తే దాని ఫలితాలు జీవితాంతం శాపాల్లా మనల్ని వెంటాడతాయని మర్చిపోవద్దు బేబీ. అందుకే డాడీ అతనితో సంప్రదించకుండా ముందుగా మీతోనే చెప్తున్నా. కవితలో పసితనం, హుందాతనం పోటీల మీద కనిపించి నారాయణరావు గారి కళ్ళు చెమర్చాయి. నువ్వెవరిని చేసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా జీవితాంతం నువ్వు సుఖంగా ఉండాలి. అందరినీ మించిన అదృష్టవంతురాలివి కావాలి. నీ ఉన్నతిని చివరిదాకా ఇదే స్థాయిలో నిలబెట్టుకోవాలి. ఎవరూ ఏ విధంగానూ, ఏ అధికారంతోనూ నీ సున్నిత హృదయాన్ని గాయపరచకూడదు. రచయిత్రిగా ఒక ఉన్నత స్థానంలో ఉన్న నీ బంగారు బాటకి అడ్డు తగలకూడదు. ఎప్పుడూ ఏ విధంగానూ నీ పరువు ప్రతిష్టలు సమాజంలో తరిగిపోకూడదు. ఆ తరువాత నీ ఇష్టం బేబీ. నారాయణరావు గారి మోకాళ్ళ మీద తలుంచుకొని సున్నితంగా ముద్దు పెట్టుకుంది కవిత. ఓకే డాడీ, నా అభిప్రాయం నీతో చెప్పాను, కానీ ఇంతవరకు అతని ముందు వ్యక్తం చెయ్యలేదు.
ఇంత చనువుగా ఉన్నా ఏనాడు అతని కుటుంబ విషయాలు అడగలేదు. నీ ఆశలకి ఆశయాలకి అన్ని విధాలా గోపాల్ దోహదం చేస్తాడని అనుకుంటున్నాను. కానీ అతను పెళ్లికి ఒప్పుకుంటే మన అంతస్తుకు తగడని స్థాయికి ఎదగడని ఎప్పుడు ఇన్సల్ట్ చేయవు కదూ డాడీ? అమాయకంగా అడుగుతున్న కవిత నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు నారాయణరావు గారు. బేబీ, నువ్వు నాకు మాటివ్వాలి మరి. ఏ విధంగానైనా అతనితో పెళ్లి జరగకపోతే, నీ ఆశలు తీరకపోతే నువ్వు అప్సెట్ కావకూడదు. అతనే లోకంగా మొండిగా నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు. సామాన్యురాలిలా బేలగా జీవితంలో ఓడిపోయినట్టు అనామకంగా మిగిలిపోకూడదు. త్వరపడి చేసుకున్న నిర్ణయంగా మర్చిపోవాలి. జరిగింది మన మంచికేనని సమాధానపడాలి. మానసికంగా నిలదొక్కుకోవాలి. సరేనా? ఆప్యాయంగా తలనిమృతున్న తండ్రిని బేలగా చూసింది. ఎందుకలా అనుకుంటున్నావు డాడీ? కీడెంచి మేలెంచటంలో తప్పు లేదుగా బేబీ. కీడెందుకనుకుంటున్నావు? మనకు లేని కులమత అభ్యంతరాలు వాళ్లకుండవచ్చు. అంతస్తుల తారతమ్యాలు అతని పెద్దవాళ్ళని భయపెట్టవచ్చు. అదీగాక అతనికి నిర్ణయమైపోయిన వాళ్ళు, అతని కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు. నీ మీదున్న ప్రేమ అనురాగాన్ని మించిన అనుబంధాలేవో అభ్యంతరానికి కారణాలు కావచ్చు. బేబీ, ప్లీజ్ అప్సెట్ కావద్దు. అంతే. కాకపోతే మంచిది. కవి, వింటున్నావా? ఇవన్నీ ఆలోచించలేదు డాడీ. ఏదైనా అవుతే, నేను అనుకోనిది అవుతే. భయంగా కళ్ళు మూసుకున్న కవిత కళ్ళల్లో నుండి కన్నీటి బిందువులు మెరిశాయి. కథ కొనసాగుతుంది.